హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారన్నమాట, మన పుష్పరాజ్ గారు వదిన. నమస్తే అండి. నమస్కారం బిందు చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్. హలో. వెల్కమ్ టు తెలుగు వన్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అండ్ ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను అనమాట. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ పుష్ప యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ అని అనిపిస్తుంది నాకు. అంటే ఇట్స్ నైస్ టు నో దట్ అంత పెద్ద సినిమా సక్సెస్ అవ్వడం, అది అవుతుందని మనకి తెలుసు. సో అంత పెద్ద సక్సెస్ అవ్వటము అండ్ మెయిన్లీ దానిలో రిజిస్టర్డ్ క్యారెక్టర్ ఉండటం, సో అవి రెండు కాంబినేషన్ అనేది చాలా రేర్. చాలా మంది అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్లీ, అంటే మీ పాపని అంటే పావనిని అంటే అమ్మాయికి లైన్ వేద్దు ఏదైనా చేస్తే పుష్ప వచ్చి రప్పరప్ప ఆడిస్తాడని చెప్పి అని. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు హోల్ జర్నీ పుష్ప అంతా? ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎందుకంటే బేసిక్గా సెట్స్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి కొత్తది దొరికేది నేర్చుకోవడానికి. అంటే వెదర్ అల్లు అర్జున్ గారిని చూసి, ఆయన డెడికేషన్ చూసి, ఆయన హార్డ్ వర్క్ చూస్తే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ పెరిగింది ఆయన మీద. అంటే ముందర మంచి యాక్టర్ అని ఒక రకంగా చూడటం వేరు, సెట్లో ఆ డెడికేషన్ హార్డ్ వర్క్ డైరెక్ట్గా చూస్తే యాజ్ అన్ యాక్టర్ మనకి ఒక యాక్టర్ కళ్ళలోకి చూస్తే అది దానిలోని ట్రూత్ కనిపిస్తుంది. మనకి సినిమాల్లో చూస్తే ఏంటంటే అది బీజిఎం అవ్వచ్చు, ఆర్ఆర్ఆర్ అవ్వచ్చు, కెమెరా యాంగిల్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ స్కిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక యాక్టర్ నిజంగా క్యారెక్టర్లో ఉన్నారు లేదా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అనేది సెట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఫేస్ టు ఫేస్ వాళ్ళని చూసినప్పుడు తెలుస్తుంది. అది నాకు ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. అల్లు అర్జున్ గారి డెడికేషన్ ఈజ్ ఎ హ్యూజ్ రెవల్యూషన్, హార్డ్ వర్క్ అండ్ క్యారెక్టర్లో ఉండడం అనేది. ప్లస్ అఫ్ కోర్స్ సుకు సార్ అసలు ఎలా చేస్తారో అర్థం కాదు. ఆయన అంటే ఆయన మైండ్లో ఏం నడుస్తుందో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అండ్ మీరు అంటే ఈ ప్రాసెస్లో ఇప్పుడు మామూలుగా అల్లు అర్జున్ గారితో అంటే సెట్లో ఇంటరాక్షన్ జరిగితే అంటే గ్యాప్లో ఉన్నప్పుడు గ్యాప్లో అంత మాట్లాడేవాళ్ళం కాదు, బికాజ్ ఆయన క్యారెక్టర్లో ఉంటారు ఎప్పుడు. లాస్ట్ డే క్లైమాక్స్ అప్పుడు మాత్రం ఒకసారి గ్రూప్ ఫోటో అందరం ఆయన ఇమోషనల్ సీన్స్ అదే అయిపోయిన తర్వాత మిగతా హాఫ్ డే అంతా హీ వాజ్ ఫ్రీ. హీ ఆల్సో ఫెల్ట్ రిలాక్స్డ్ అనుకుంటాను, అన్నేళ్ళు క్యారెక్టర్లో ఉండి సో అప్పుడు మాత్రం చాలా ఫనీగా, చాలా జోక్స్ చేసి, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్, అందరితో చక్కగా మాట్లాడింది. నార్మల్గా కూడా నేను సీన్ చేసినప్పుడు, నేను పుష్ప హౌస్కి వెళ్ళి సీన్ చేసినప్పుడు అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. తను క్యారెక్టర్లో ఉన్నా, నేను క్యారెక్టర్లో ఉన్నా. బట్ అయిపోయి ప్యాకప్ అయిపోయిన తర్వాత కార్లో వెళ్తూ కార్ ఆపి మరీ చాలా బాగా చేశారు యాక్టింగ్, ఇది అది అని చెప్పాడు. హీ అప్రిషియేట్స్ అందరినీ, నన్ననే కాదు. అంటే ఏదో నేను చాలా బాగా చేస్తాను కాబట్టి నన్ను అప్రిషియేట్ చేస్తాడు అన్నట్లే, బట్ హీఈస్ ఏ యాక్టర్ హూ అప్రిషియేట్స్ అదర్ యాక్టర్స్ అనమాట. ఏదైనా సీన్ బాగా వచ్చింది అనగానే ఇమీడియట్గా వెళ్ళి బాగా చేశారని చెప్పేసి వస్తారు. హీ డజంట్ హ్యావ్ టు డూ దట్ యాజ్ ఎ హీరో, కానీ చేస్తారు ఆయన. అండ్ పర్టికులర్లీ అంటే ఇప్పుడు ఆ గంగమ్మ జాతర సీన్ జరిగేటప్పుడు కూడా ఫ్యామిలీ అంతా ఉంటారు, మొత్తం అక్కడే షూట్ అంతా జరిగింది కదా. హౌ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మ్యామ్? అమేజింగ్ గూస్ బంప్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో ఫస్ట్ వెళ్ళంగానే ఏంటి ఇంకో దునియాలోకి వచ్చేసామా అన్నట్టు ఉండింది అనమాట. అంటే దానిలోకి వెళ్ళిపోతే చీకటిగా ఉంటుంది, బయట నీకు వెలుతురైందా చీకటైందా కూడా తెలియదు. అదొక లాస్ వేగస్ లాగా ఉంటుంది అనమాట, బయటకు వచ్చిందా తెలియదు. సో ఆ సెట్లో అది దానికి తోడు ఆ సీన్స్ జరుగుతున్నప్పుడు ఆయన గెటప్లో వచ్చి ఫైట్ చేస్తుంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంటే మన షాట్ కాకపోయినా మనం ఎక్కడో వెళ్ళి కూర్చుంటాం కదా మూలకి, ఉండబుద్ధి కాదు, మనకు అక్కడక్కడే ఉండి చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట మన షాట్ కాకపోయినా. సో ఇట్ వాస్ లైక్ సో ఇప్పుడు అంటే షూట్ జరిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దానికి అండ్ ఇప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద చూసిన దానికి డూ యూ ఫైండ్ ఎనీ డెఫినెట్గా ఉంది కదా. ద మూమెంట్ బిజిఎం ఇస్ యాడెడ్ టు దాట్ అండ్ సాంగ్ ఈజ్ యాడెడ్ టు దాట్, అది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది కదా. నార్మల్గా అక్కడే గూస్ బంప్స్ వచ్చాయి మాకు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. సో ఓవరాల్గా అంటే మీ పర్టికులర్లీ మీ ఫ్యామిలీ ఇప్పుడు అజయ్ గారు, మీరు అండ్ పావని గారు ఈ సీన్స్ అని టువర్డ్స్ అంటే షూట్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు సుకుమార్ గారు అంటే అంటే నాకు అంటే నేను విన్నది అది నిజమో కాదో తెలీదు, చాలా సీన్స్ కొంచెం అంటే తీయాల్సి వచ్చింది అన్నట్టు విన్నాను. అంటే ఇంకా తీయటము అంటే సీన్స్ యాజ్ సచ్ ఎగిరిపోలే, అట్లీస్ట్ మావి ఫ్యామిలీవి, బట్ వాటిని క్రాప్ చేశారు, అంటే దాన్ని షార్ట్ చేశారు. అంటే ఒక లాంగ్ సీన్ కింద తీస్తారు, ఏ యాంగిల్స్ అంటారు, ఆ యాంగిల్స్ అంటారు, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, కొంచెం స్ట్రెచ్ ఉంటుంది. కానీ ఎడిట్లోకి వెళ్ళగానే ఏమైందంటే ఈ షాట్ ఆ సీన్లో షాట్, ఈ షాట్ ఆ సీన్లో షాట్, ఈ షాట్ ఆ సీన్లో షాట్, ఇలా ఎడిట్ పడుతుంది. సో మిక్స్ అవుతుంది. సో నీకు ఒక స్ట్రెచ్గా తీసిన సీన్స్లో నువ్వు ఎక్కువ కనిపిస్తావు, నీకు ఒక లైన్ ఎక్స్ట్రా పడి ఉండొచ్చు, నీ క్లోజప్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుండొచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ షార్ట్ అండ్ ఎడిట్లో ఇటు కొంచెం అటు కొంచెం అటు ఆబ్వియస్లీ అది చిన్నది అవుతుంది కదా. సో అలా అయింది తప్ప ఏకంగా ఎగిరిపోవడం అంటూ ఫ్యామిలీ సీన్స్ అయితే ఏమీ లేవు. మరి మోస్ట్లీ ఎగిరిపోవడం అంటూ ఏం జరగలేదు. అండ్ లాస్ట్ అంటే మీ ఇప్పుడు అజయ్ గారు వచ్చి వెడ్డింగ్ కార్డ్
కార్డ్స్ ఇచ్చే సీన్ కానీ అవన్నీ అంటే మీరు ఎమోషనల్ సీన్స్ అంటే ఎలా అనిపించింది మీకు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అజయ్ గారు వచ్చి కార్డ్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత. యాక్చువల్లీ ఆ సీన్ లో ఫస్ట్ నేను ఉండాలి. అవును అవును, మీరు లేరు కదా లేదు నేను. అదే నా డౌట్ యాక్చువల్లీ, సో ఎందుకు లేదు? ఏంటంటే ఏమైందంటే ఆ సీన్ నాకు డేట్స్ కూడా ఇచ్చారు. ఐ వాజ్ ఆన్ ద సెట్, ఐ గాట్ రెడీ, ఐ వెంట్ ఆన్ టు ద సెట్. సెట్లోకి వెళ్ళిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తే అక్కడ ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అనమాట. అసిస్టెంట్ డైరెక్టర్స్ గ్రూప్ అందరేమో వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వైఫ్ ఉండాలి, సో తను ఉండాలి, కంపల్సరీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారు, ఇద్దరు కలిసి వెళ్ళాలని. సుకుమార్ సార్ సరే చూద్దాము అంటారు. కానీ ఆయనకి మైండ్లో ఏంటంటే ఇది బ్రదర్స్, తిను వెళ్ళి పశ్చాత్తాపడాలి కదా. ఫస్ట్లో 1లో ఎంత గొడవ పెట్టాడు, 2లో కూడా ఎంత ఇది చేశాడు. సో తిన ఇది ఇమోషన్, అజయ్ ఇమోషన్ ఎక్కువ మోర్ పోర్ట్రే అవ్వాలి. సో తనకేంటంటే నేను ఉంటే ఇది డైల్యూట్ అయిపోతుందా కొంచెం కాన్సంట్రేట్. నేను ఆలోచించాను, నేను కూడా అదే మాట అన్నా. నేను వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ అది దే వాంటెడ్ మీ టు బి దేర్. సుకుమార్ సార్ మే ష్యూర్ కాదు. అయితే నేనే అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్ గారితో మాట్లాడుతూ నాకు ఎందుకో సుకుమార్ గారు ఆలోచన కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ క్యారెక్టర్ నేను ఆలోచిస్తే నేను ఫస్ట్ వెళ్తాను ఏడ్చి, బ్రదర్ వెళ్ళడు అసలు. నేనే వెళ్తేనే స్టార్ట్ అవుతుంది ఇదంతా. నేను వెళ్ళి అడిగాను కాబట్టి స్టార్ట్ అవుతుంది ఇదంతా. ఇప్పుడు నేను కూడా ఆయనతో వస్తే నేను ఆయన్ని తీసుకొచ్చినట్టు ఉంటుంది, కానీ ఆయనంతటా ఆయన పశ్చాత్తాపడి వచ్చినట్టు ఉండదు. నేను చూసావా వెళ్ళి మన కూతుర్ని కాపాడాడు, రా పద నువ్వు అని నేను తీసుకొచ్చినట్టు ఉంటుంది, ఆయన పశ్చాత్తాపం ఉన్నాడు. సో నేను లేకపోతేనే ఆయన పశ్చాత్తాపం హైలైట్ అవుతుంది అన్నాను. అంటే వెంకట్ గారు సుకుమార్ సార్ కూడా అదే అనుకుంటాను, ఆయన వద్దు అన్నారు, మేమే ఉండాలి అన్నాము, ఆయనేమో లేదు డైల్యూట్ అయిపోతుంది అన్నారు, మీరు అన్నది కరెక్ట్ అని వెంకట్ గారు అంటారంటే ఎప్పుడు నాతో. నేను యాక్టర్స్ నేను ఈ రోల్లో ఉండాలి, నేను సీన్లో ఉండాలని ఆర్గ్యూ చేయడం చూసా, కానీ సీన్లో నువ్వు ఎందుకు ఉండకూడదు నువ్వే ఆర్గ్యూ ఎలా చేస్తున్నావు. సో మేబీ దట్స్ గుడ్ క్వాలిటీ ఫర్ యాక్టర్ అనుకుంటా. బికాస్ నేను యాజ్ అన్ యాక్టర్ ఆలోచించి నాకు అనిపించింది అంటే యాక్చువల్లీ నేను అక్కడ ఉంటే నేను తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు మొగుడిని నేనే ఫస్ట్ వస్తా కదా, మొగుడు రేపు పంపించాడు నన్ను. సో అంటే ఆయన అనుకుంటున్నది కరెక్టే కదా ఇది అంటే అదే అంటారు వెంకట్ గారు ఎప్పుడు. నేను ఫస్ట్ టైం చూసాను ఇలా రివర్స్ మాట్లాడేవాళ్ళని. మీరు లేకపోవడం వల్ల ఇట్ వెంట్ ఎగ్జాక్ట్లీ బికాస్ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ పెరిగింది కదా. నేనుంటే ఇప్పుడు నేను ఏడవాలా లేకపోతే నా ముగ్గురిని ఇచ్చేయాలా, ఏదో ఒకటి సంథింగ్ విల్ హ్యావ్ టు హ్యాపెన్ దేర్. నేను ఊరికే నుంచోలేను కదా. సో అది డైల్యూట్ చేసేస్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఎమోషన్ని. సో నేను ఉండకూడదు అక్కడ. సో సార్ పిలిచి నేను వాడుకోవట్లేదు, మరి నీకు షూట్ లేదు, మళ్ళీ క్లైమాక్స్లో ఉంటావు, ఓకే సార్ మీ డెసిషన్ సార్, లైక్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టెల్ మీ, మీరు నాకు చెప్పను కూడా చెప్పక సారీ దీనిలో ఉండవు అన్నాడు. అంటే అస్సలు ఏం కాదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సీన్కి ఏది వర్కౌట్ అవుతుందో కావాలి మనకి. చాలా బాగా నాకు నచ్చిన సీన్ అది యాక్చువల్లీ. ఇప్పుడు పెళ్లి కార్డ్ ఇచ్చి అల్లు అర్జున్ గారు ఎమోషన్ అయిపోయి ఏడ్చే దగ్గర అంతా నేను అదొకటే, మీరు లేరనేది ఒకటే మిస్ అయ్యాను, కానీ ఎవ్రీథింగ్ ఐ కాల్డ్ అజయ్ గారికి కాల్ చేసి చాలా బాగుంది, టెరిఫిక్ ఉంది అసలు. ఈ ఇయర్ మీకు మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, అసలు ఈ సీన్ కూడా చాలా ఎలివేట్ అయ్యింది. అజయ్ ఆల్సో వాస్ బ్రిలియంట్ ఆపర్చునిటీ. సో ఓవరాల్ మీకు పుష్ప 2 and 1 ఎక్స్పీరియన్స్ ఏంటి మ్యామ్? ఇట్ వాస్ నైస్. వన్ వెంట్ వెరీ ఫాస్ట్, సో ఇట్ వాస్ లైక్ సడన్. నేను చేసిన 2 days షూట్ అది, పెద్ద అంత లేదు కూడా నాది. బట్ ఐ వాస్ గ్లాడ్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఎ క్లోజ్అప్. సో నాకు తెలుసు నేను 2లో ఉంటుంది నాకు అన్న విషయం నాకు తెలుసు. సో నేను దానికోసం వెయిట్ చేశాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు పుష్ప 2లో లాస్ట్ షూట్ చేసిన క్లైమాక్స్ సీన్ అంటే అందరూ ఫ్యామిలీ అంతా ఉండి వెడ్డింగ్ సీన్, అది లాస్ట్ షూట్ చేసింది. ఆ తర్వాత ఇది పాట చేసుకున్నట్టున్నారు, ఆయన సాంగ్ సెపరేట్ సాంగ్ చేస్తున్నారు, సాంగ్ సెపరేట్, బట్ యాక్చువల్ సీన్స్ లో ఇదే. సో అది మీకు లాస్ట్ సీన్ కాబట్టి అంటే లాస్ట్ డే అందరికి బాయిలు కూడా చెప్పేశారు అప్పుడు. హౌ యూ ఫెల్ట్ అండి? అంటే ఇట్స్ ఇప్పుడు పుష్ప 2 వచ్చేసరికి నార్త్ ఇండియాలో ఫుల్ కలెక్షన్స్ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1,000 crores దగ్గర ఉంది. సో హౌ ఇట్ బిన్ అంటే మీకు అదొక ఎమోషనల్ జర్నీ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఒక ఫేవరెట్ మెమరీ ఇన్ ద ఫిల్మ్స్ కెరియర్ అయి ఉండొచ్చు. నాకు ఎమోషనల్ జర్నీ ముందు కంటే కూడా నాకు ఆ లాస్ట్ టైంలో ఆ సెట్లో అందరూ ఉన్నప్పుడు అది చాలా ఎక్సైటింగ్గా ఉండింది యాక్చువల్లీ. అంటే నా ఎమోషన్స్ ఏంటంటే మీరు చాలా మంది ఏడ్చారు పాపం. అంటే వాళ్ళు నాకంటే ఎక్కువ రోజులు ఉన్నారు, వాళ్ళు 70 రోజులు అట్లా చేశారు చాలా మంది. అక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు, ప్లస్ రష్మిక ఫ్యామిలీ ఉన్నారు కదా వాళ్ళు, మదర్, వాళ్ళందరూ. సో
వాళ్ళని చూస్తుంటే నాకు అబ్బా అనిపిస్తుంది. అంటే నేను చేసింది నథింగ్ అనిపించింది నాకు. అంటే వాళ్ళ ట్రావెల్ చూస్తే నేనేదో వచ్చి చేశాను తప్ప వాళ్ళ ట్రావెల్ నాకు ఎక్కువ అనిపించింది వాళ్ళందరికంటే. యాక్చువల్లీ ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరికంటే నేనే తక్కువ చేశాను నెంబర్ ఆఫ్ డేస్. అండ్ మీరు ఒక్క క్షణం సినిమా టైంలో శిరీష్ గారితో ఉన్నప్పుడు మీరు యూ టుక్ ఏ సెల్ఫీ విత్ అల్లు అర్జున్ గారు. యా యు సా మై ఇన్స్టా, యు డిడ్ మై హోంవర్క్ ఇన్స్టా, చేసుకున్నాను. హోంవర్క్ చేశారు ఇన్స్టా అప్పుడు మీరు ఆ హోంవర్క్. ఒక్క క్షణం అప్పుడు మీరు తీసుకున్న సెల్ఫీ ఐ హావ్ సీన్ యువర్ అంటే ఒక అల్లు అర్జున్ గారు వాళ్ళ బ్రదర్తో చేశారు మీరు అప్పటికి. అండ్ ఇప్పుడు పుష్ప 2లో మీరు డైరెక్ట్ వర్క్ చేస్తున్న అల్లు అర్జున్ గారికి వాట్స్ ద డిఫరెన్స్ యూ ఫైండ్? నేను నీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. చెప్పండి, ఇదే కట్ చేసుకునే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అది ఒక్క క్షణం ప్రీ రిలీజ్ అప్పుడు. అవును, నీకు తెలుసు కదా అల్లు అర్జున్ గారిది ఒక మీమ్ ఒకటి వైరల్ వెళ్తుంది తెలుసా, ఆయన నవ్వు. అవును నవ్వు, అవును అవును. అది నా పేరు సూర్య రిలీజ్ ఎప్పుడు అన్నారు కాదు, అది ఒక్క క్షణం ప్రీ రిలీజ్ రోజు. ఆయన వెనకాలే నేను ఉంటాను నవ్వుతూ, అవును అవును, రెడ్ కలర్ డ్రెస్ లో. అది అసలు అది ఆ మేము వెళ్ళినప్పుడల్లా అనుకుంటా జనాలు ఎవరు గుర్తుపట్టరు మా వెనకాల ఆయన ఎలా నవ్వుతున్నా నేను అలానే ఎడ్డిదానిలో గట్టిగా నవ్వుతున్నాను. అది నేనే, అది ఎవరు గుర్తుపట్టరు. అనిపించింది అంటే ఒక మనిషి నవ్వేదాన్ని కూడా ఇంత ట్రోల్ చేస్తారని. ఆ ట్రోల్ నాకైతే స్వీట్ అనిపించింది, అది ఇట్ వాస్ క్యూట్ అనిపించింది నాకు యాక్చువల్లీ. ఆ మీమ్ హీస్ లాఫింగ్ హోల్ హార్టెడ్లీ, అసలు ఎంత స్వీట్గా క్యూట్గా ఉందో అసలు అది. దాన్ని అసలు అది నాకు మీమ్, నాకు ట్రోల్ కంటే కూడా చాలా క్యూట్ అనిపించింది నాకు యాక్చువల్లీ. చాలా క్యూట్గా హీస్ వెరీ ఓపెన్ హార్టెడ్, చాలా ఓపెన్ హార్టెడ్ అవుతారు. ఆయన నవ్వు అయితే అసలు ఎంత లోపల నుంచి వచ్చేస్తుంది అది. సో ప్రీ రిలీజ్ దాంట్లో అల్లు శిరీష్ స్టేజ్ మీద నుంచినప్పుడు శిరీష్ వచ్చి నేను మామూలు నుంచి నేను అడగట్లేదు, నేను జనరల్ అడగరు, నాకు అలవాట్లేదు. ఆర్టిస్ట్ వోంట్ ఆస్క్ ఎక్కువ. సో శిరీష్ వచ్చి ఫోటో తీస్తావా అర్జున్, ఫోటో తీస్తావా అన్న అంటే ఇట్లా తీసి తనే సెల్ఫీ తీసాడు. నువ్వు చూస్తే హీ వాజ్ హోల్డింగ్ ద కెమెరా. తనే అడిగి దిగుతావా నేను అసలు అడగట్లేదు, నేను ఊరికే అలా నుంచున్నా అంతే. దిగుతుందా అని పాపం అని పరిచయం చేసి హీరోయిన్ సిస్టర్ చేసింది, క్లైమాక్స్ సీన్లో చాలా బాగా చేసింది, మంచి యాక్ట్రెస్ ఇది అంటే. అవునా, వెరీ నైస్ వెరీ నైస్. యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు అడిగితే నాకు అనిపిస్తుంది, నేను యాక్చువల్లీ పుష్పలో అల్లు అర్జున్ గారితో చాలా మాట్లాడాను సెట్లో, జోక్లు వేసాను, పక్కనే ఉన్నా అంత అన్నా, కానీ ఈ విషయం చెప్పలే, మర్చిపోయా. అవునా, ఓకే. సో నెక్స్ట్ టైం యూ గోనా షేర్ దిస్ అంటే ఇప్పుడు నేను గుర్తు చేశాను కాబట్టి. సో నేను ఇప్పుడు అడిగింది అంటే అప్పుడు మీరు మీట్ అయిన అల్లు అర్జున్ గారికి అండ్ ఇప్పుడు పుష్ప 2 ఐ మీన్ ఈ టైంలో మీట్ అయిన అల్లు అర్జున్ గారికి యూ సీన్ ఎనీ డిఫరెన్స్? లైక్ అంటే డిఫరెన్స్ అంటే అప్పుడు నేను మీట్ అయింది ఏంటి సెల్ఫీయే కదా. అండ్ హీ వాజ్ నా పేరు సూర్య ఆ సినిమా గెటప్లో ఉన్నది వాజ్ వెరీ సీరియస్, కొంచెం ఇట్లా మరి ఇట్లా ఆ లుక్ని క్యారీ చేయడానికో ఏంటో ఇలా ఉన్నాడు. సెట్లో క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాత్రం మేము ఎవరో మాట్లాడము, తెలిసిపోతుంది మనకు చూడంగానే. సో వీ డోంట్ గో దేర్ వెన్ దేర్ ఇన్ ద క్యారెక్టర్, బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ ఫనీ. అంటే నాకు అర్థమైంది ఏంటంటే హీ ఈజ్ ఎ వెరీ జెన్యూన్ పర్సన్ అండ్ వెరీ ఓపెన్గా మాట్లాడతాడు, చాలా సరదాగా ఉంటాడు అందరితో. ఇట్స్ వెరీ అంటే వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ అంతే. ఇప్పుడు సేమ్ మీరు శిరీష్ గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన ఎలా ఉండారు శిరీష్ గారు? శిరీష్ ఇస్ ద కూలెస్ట్ గై. ఓ మై గాడ్, బిందాస్ అంటే బిందాస్, నార్మల్ బిందాస్ కాదు, నువ్వు నేను మాట్లాడుకుంటున్నట్టే కూర్చొని మాట్లాడతాడు సెట్లో. అంటే ఇది చూపించారు కదా అసలు కొంచెం కూడా. అండ్ హీ ఆల్సో హ్యాస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వండర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అండ్ అస్సలు చూపించారు. ఇక్కడ నీకు శిరీష్ అయితే ఇంకా బన్నీ సార్ అంటే పుష్పలో కలిసాయి కాబట్టి పుష్ప ఈజ్ సంథింగ్ వెరీ సీరియస్ అండ్ హీ టుక్ ఇట్ టు హార్ట్ కాబట్టి హీఈస్ ఆల్వేస్ ఇన్ ద క్యారెక్టర్ కాబట్టి ఆల్మోస్ట్ మెథడ్ యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి అంత ఇంటరాక్షన్ అవకాశం రాలే. కానీ శిరీష్ అయితే అసలు బిందాస్, ఇప్పుడు నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటున్నా అలా కూర్చుని కబుర్లు చెప్తున్నాను, సూపర్ చిల్ క్యాండిడేట్. సో ఇప్పుడు అంటే 2015 ఐ థింక్ యూ కేమ్ టు ద ఇండస్ట్రీ అండి. అంటే 2015 వాజ్ మై ఫస్ట్ రిలీజ్. 2014 ఐ స్టార్టెడ్ షూటింగ్. 2014 టు ఇప్పుడు 24. సో దిస్ 10 years ఆఫ్ జర్నీ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మేబీ కొన్ని క్యారెక్టర్స్ మీకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చుంటాయి, కొన్ని మీకు మంచి అపీరెన్స్ వచ్చి ఉంటాయి, కొన్ని మీకు మంచి పేరు తెచ్చి ఉంటాయి. సో వాట్ యూ ఫెల్ట్ అంటే 2014 to 2024 హౌ బిందూస్ గారి కెరియర్ అంటే? Progress is one word I can say is progress. I made progress. At the end of the day, that is what, అదే కదా మనకు కావాల్సింది. మనము సక్సెస్ని ఎలా మెజర్ చేస్తావు అంటే ప్రోగ్రెస్తో మెజర్ చేయాలి. సక్సెస్కి ఒక ప్లేస్, ఒక డెస్టినేషన్, ఒక గోల్ ఉండదు కదా. ప్రోగ్రెస్, నువ్వు ఏ రోజుకి ఆ రోజు నువ్వు ప్రోగ్రెస్ చేస్తున్నావు అంటే నువ్వు సక్సీడ్ అవుతున్నావు అని అర్థం. సో ప్రోగ్రెస్, ఎక్స్పీరియన్స్, లైఫ్ నేర్పించింది ఇండస్ట్రీ నాకు ఒక రకంగా. అంటే లైఫ్ నాకు అమెరికా కూడా నేర్పించింది, అక్కడ కూడా స్ట్రగుల్స్ అయ్యాయి. అదొక టైప్లో నేర్చుకున్నానంటే ఈ ఏజ్లో మళ్ళీ నేర్చుకున్నాను.
అంటే ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఇది ఉండాలి ఎంతవరకు అనేది మనకి కొంచెం చెప్పచ్చు ఇంటర్వ్యూలో మనకి నోర్దులు ఎక్కువ అనమాట. సో మాట్లాడుస్తూ ఉంటాను నాన్ స్టాప్. సో ఇండస్ట్రీలో కొంచెం నేర్చుకున్నాను. అంటే ఓకే, నాన్ స్టాప్ మాట్లాడావు కానీ ఎక్కడ హోల్డ్ చేయాలో అక్కడ హోల్డ్ చేయాలి, ఎక్కడ ఏది అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎంత ఒపీనియన్స్ ఉన్నా స్ట్రాంగ్గా ఒపీనియన్స్ పెట్టాలి, కానీ కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలి. డిప్లొమసీ నేర్చుకున్నా అవతల వాళ్ళ కోసం అంటే నా పీస్ కోసం, ఫర్ మై ఓన్ పీస్ డిప్లొమసీ నేర్చుకున్నాను నేను. బట్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ కూడా చాలా, అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశాను. సపోర్టింగ్ యాక్టర్స్, గ్రేట్ సపోర్టింగ్ యాక్టర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రొఫెషనలిజం నేర్చుకున్నా, డెడికేషన్ నేర్చుకున్నా, పేషెన్స్ నేర్చుకున్నా. అన్నిటికంటే ఇంపార్టెంట్ పేషెన్స్ లేకపోతే ఇండస్ట్రీలో పర్సిస్టెన్స్, అంటే ఒక దాన్ని పట్టుకుంటే వెయిట్ చేయాలి, పర్సిస్ట్ చేయాలి దాన్ని కంటిన్యూస్గా, డిసప్పాయింట్ అవ్వకూడదు, థింగ్స్ కమ్ అండ్ గో అనేది. సో పర్సిస్టెన్స్ నేర్చుకున్నా. సో లైఫ్లో రాలేదని డిసప్పాయింట్ అవ్వను, ఇప్పుడు నేను వచ్చిందని ఓవర్ ఎక్సైట్ అవ్వను. ఐ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. నువ్వు తీసుకుంటూ వెళ్తావు. సో అవన్నీ నేర్చుకుంటాను ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ రోలర్ కోస్టర్. ఇప్పుడు పుష్ప వచ్చింది కదా అని అయిపోయింది, ఇంకా రీచ్ అయిపోయాను, నా జిందగీ టర్న్ అయిపోయింది మొత్తం. నో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. యూ విల్ స్టిల్ హ్యావ్ వాట్ యూ విల్ హ్యావ్. వస్తాయి పోతాయి వస్తూనే ఉంటాయి. సో జస్ట్ కీప్ మూవింగ్, అంతే. ఎంజాయ్ చేయాలంటే. అండ్ అంటే దీనికి ముందే మీరు కా సినిమాలో బిన్, అంటే నేను నోటీస్ చేశాను, అంటే అది చాలా మంది అడిగారు, అంటే ఆ ట్విస్ట్ ఇచ్చేది మీరే కదా, డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో హౌ ఇట్ బిన్, అంటే మీకు అది ఎలా అనిపించింది? అంటే నార్మల్గా నేను చూసినప్పుడు ఏమనుకున్నా, స్పెట్స్ పెట్టుకొని ఉండేసరికి సమ్ మేబీ అదర్ ఆర్టిస్ట్ ఆర్ తమిళ్ ఆర్ కన్నడ ఏమో నేను సెర్చ్ చేశాను. తమిళ కన్నడనే అనుకుంటా. నేనే రాజు నేనే మంత్రి చేసినప్పుడు నాకు ఆఫర్స్ ఎక్కువ రాలే. అందరు ఇంత మంచి క్యారెక్టర్ చేశారు, ఎందుకు ఆఫర్స్ రావట్లేదు అంటే చాలా మంది అనుకున్నారు. తర్వాత అడిగితే చాలా మంది చెప్పారు ఇండస్ట్రీలో, మేము అనుకున్నాం ఇంత బాగా చేశారు కదా, ఏమో తమిళ యాక్టర్, కన్నడ యాక్టర్, మలయాళం యాక్టర్ అనుకున్నాం, మేము తెలుగు యాక్టర్ కాదనుకున్నాము అన్నారు. ఇప్పటికీ స్టిల్ అదే, అంటే చాలా మంది, అంటే అందులో నాది ఏంటంటే చంద్రమౌళి అని వస్తుంది కదా లాస్ట్. అవునవును, మేబీ నేమ్ వల్ల కూడా అయ్యిండొచ్చు. నేమ్ వల్ల చాలా మంది నన్ను తమిళనో మలయాళీయో అనుకుంటున్నారు. నేను అలానే అనుకున్నాను యాక్చువల్లీ. అంటే స్పెట్స్ పెట్టుకోనంటే ఎక్కడ ఈ ఆర్టిస్ట్, అంటే తమిళ నుంచి తీసుకొచ్చారా అంటే, నా పక్కన చాలా సినిమాలు చేసిందని అంటే అప్పుడు చూస్తే బిందు గారా అనుకుని నేను షాక్ అయ్యా. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే ఈ ఇయర్లో నాకు తెలిసి కా ఒకటి, ఇదొకటి, బబుల్ గమ్ ఒకటి, పరువు వెబ్ సిరీస్ ఒకటి. సో ఇట్స్ బీన్ యువర్ ఇయర్ అనుకోవచ్చా 2024? అంటే మీ రిలీజెస్ ఎక్కువ వచ్చాయని అనిపించిందా? ఇట్స్ బీన్ ఎ గుడ్ ఇన్ ప్రొఫెషనల్ వే. ప్రొఫెషనల్ ఇట్ వాస్ గుడ్. యా. అండ్ ఫస్ట్ మీరు అంటే ఇప్పుడు తెలుగు స్క్రీన్ మీద మీరు అపియర్ అయింది వచ్చేసరికి పెళ్లి చూపులే కదా? పెసరట్టు వాజ్ మై ఫస్ట్ రిలీజ్. నెక్స్ట్ బందూక్, దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్. నేను సెలెక్ట్ చేసి షూట్ స్టార్ట్ అయిన మూవీ బందూక్, ఇండిపెండెంట్ ఫిల్మ్. దెన్ పెసరట్టు, ఇండిపెండెంట్ ఫిల్మ్. దట్ పెసరట్టు వాజ్ మై ఫస్ట్ టైం ఐ వాజ్ ఆన్ ద స్క్రీన్. సో అంటే పెళ్లి చూపులు ఐ థింక్ నాకు తెలిసి నోటెడ్ అయింది మాత్రం కమర్షియల్ హిట్. ఫస్ట్ కమర్షియల్ హిట్. ఏంటి మీ అంటే, కానీ నా డౌట్ ఏంటంటే అండి, మీకు ఎందుకని అంటే ఇంకా ఏజ్ ఏమంటే అంత, ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అలా గుడ్ క్వశ్చన్. ఎందుకని మీకు అప్పుడే అమ్మ పిన్ని మిమ్మల్ని ఎందుకు అంత ఏజ్ చేసేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సో నేను వచ్చిన కొత్తలో యాక్చువల్లీ పెసరట్టు బందూక్ సినిమా అంటే ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇట్స్ రెవల్యూషనరీ, తెలంగాణ రెవల్యూషన్ మీద బేస్డ్ మూవీ. సో ఆ ఫస్ట్ మూవీలోనే నేను 2 క్యారెక్టర్స్ చేశాను, డబుల్ యాక్షన్ చేశాను దాంట్లో. నేను ఒక పోలీస్ క్యారెక్టర్, చాకలి ఐలమ్మ క్యారెక్టర్ ఇన్ ద ఫ్లాష్ బ్యాక్. సో నేను చాకలి ఐలమ్మ చేశాను, ఇన్స్పెక్టర్ చేశాను, దాంట్లో 2 క్యారెక్టర్స్ చేశాను. సో మై ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, బట్ ఇట్ వాజ్ అన్ ఇండిపెండెంట్, సో నాట్ మెనీ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఆబ్వియస్లీ. పెసరట్టులో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మహేష్ కత్తి ఫ్రెండ్ క్యారెక్టర్. ఎందుకు చేశాను? ఎందుకంటే దానికి ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది, సింగిల్ షార్ట్ మోనోలాగ్ చేయాలి. ఆ మోనోలాగ్ 2 pages మోనోలాగ్ టప్ప చెప్పాలి. నా పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి చేశాను. పెసరట్టు చేసిన తర్వాత చాలా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి నాకు. కానీ నువ్వు నాకు చెప్పు, ఫ్రెండ్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు చెప్పు నువ్వు నాకు. ఎగ్జాక్ట్లీ ఏం చేయరు, అలా ఉంటారు అంతే. కనిపిస్తారా నీకు? కనిపిస్తే ఏం డైలాగులు చెప్తారు? వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి అసలు? సపోర్టివ్ ఉంటాయి కొన్న, అంటే అట్లీస్ట్ ఒక చాలా రేర్. హీరో ఫ్రెండ్స్కి ఉంటుంది, ఓకే, హీరోయిన్ ఫ్రెండ్స్కి ఉండదు. నువ్వు గుర్తు తెచ్చుకో, ఒక 100 సినిమాల్లో 1-2 సినిమాలు ఉంటే వేరే హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయే ఉంటే దెన్ షీ విల్ హ్యావ్ ఇనఫ్ క్యారెక్టర్ టు ట్రావెల్ విత్ హర్. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, అలా ఒకరికొక లైన్ పడుతుంది. ఓకే, సో నాకు పెసరట్లో నేను చేసిన హీరోయిన్ ఫ్రెండే, బట్ దట్ హ్యాడ్ ఎ హ్యూజ్ మోనోలాగ్, అందుకని చేశాను. తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్ రోల్స్ వచ్చాయి. లిటరలీ దిస్ ఇస్ నథింగ్ టు డూ దేర్.
జస్ట్ అంటే నేను అంటున్నది అందరు హీరోయిన్ ఫ్రెండ్స్ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. కొన్ని క్యారెక్టర్స్ కి మాత్రమే చాలా రేర్ గా ఆపర్చునిటీస్. ఒక హీరోయిన్ ఫ్రెండ్ కి రోల్ ఉన్న సినిమాలు చాలా తక్కువ అంటున్నాను నేను, ఎక్కువ లేవంటున్నా అంతే. ఇప్పుడు అలా ఉన్నాయి కూడా కొన్ని చేశారు కదా మీరు, తర్వాత లేదు చేయలేదు, హీరోయిన్ ఫ్రెండ్ చేయలేదు నేను. కిక్ 2 చేశాను నేను ఒకటి, కిక్ 2 కమర్షియల్. దాంట్లో దట్ వాజ్ మై ఫస్ట్ కమర్షియల్ మూవీ నేను చేసిన దాంట్లో, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కాకుండా. అది నాకు తెలియలే కమర్షియల్ సినిమా అంటే. దానిలో నాకు ఒక రోల్ ఉంటుంది, నువ్వు ఒకళ్ళు విడోవి, నువ్వు ఏడుస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు, కానీ నువ్వు విడో అన్న విషయం తెలియకుండా యాక్ట్ చేస్తావు, సంథింగ్ సంథింగ్ చెప్పారు. ఇదేదో బాగుంది క్యారెక్టర్ అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ మోర్ ఎ బ్యాక్గ్రౌండ్ యాక్టర్. I worked 40 to 45 days there. I saw what commercial cinema was there. Of course, the team treated me fine. Team ki nothing against the team. But నీకు ఇంత చేసి, థియేటర్ వర్క్ చేసి, వర్క్షాప్స్ చేసి యూఎస్లో, అండ్ ఇది చేసి అక్కడికి వెళ్ళి అన్నన్ని రోజులు యూ డోంట్ గెట్ ఎ లైన్ అండ్ యూఆర్ జస్ట్ స్టాండింగ్ దేర్. నువ్వు ఎక్కడ చూస్తున్నావు అసలు, ఫ్రేమ్లో నువ్వు ఉన్నావా లేదా ఎవడికి తెలీదు, ఎవడు పట్టించుకోడు. ఇట్ వాస్ ఏ అండ్ ఐ వాజ్ బుల్లీడ్ బై అదర్ సీనియర్ ఆర్టిస్ట్. ఇక్కడ ఎందుకు నుంచినావు, ఇక్కడ నుంచినావు, నువ్వు కనిపించవు, అట్లా నుంచినావు, ఇలాంటివి కూడా విన్నాను నేను. జరుగుతాయి మామూలు జనరల్లీ జరుగుతాయి, కానీ నాతో జరిగింది ఓకే ఆ సినిమాలో. సో నా పాయింట్ ఏంటంటే, ఐ యూస్ టు కమ్ హోమ్ అండ్ క్రై. ఏంటిది, నేను ఎందుకు చేస్తున్నా, ఇది నేను ఎందుకు ఒప్పుకున్నా ఈ సినిమా. మా ఆయనమ్మ మానేసే అన్నాడు, కానీ నాకేంటంటే ఒకసారి ఒకటి ఒప్పుకున్న తర్వాత అలా ఎలా మానేస్తాం, ప్రొఫెషనలిజం కదా, ఇట్స్ వెరీ అన్ప్రొఫెషనల్ కదా, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ప్రొఫెషనలిజం, ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో ఐ వాస్ దేర్ త్రూ అవుట్ దట్ మూవీ. బట్ వాట్ ఐ లెర్న్, అప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను, నేను ఈ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా. ఏం నేర్చుకున్నాను, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అని విన్నావా, అది నేను చేసింది అక్కడ. కెమెరా యాంగిల్ ఎట్టు పెట్టారు, ఫ్రేమ్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తారు, ఇది ఎలా తీస్తారు, అలా మొత్తం ఒక కమర్షియల్ సినిమా అనేది ఎలా తీస్తారు, ఒక యాక్టర్ ఎలా ఉండాలి, ఏంటి, మొత్తం ఒక ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా నేర్చుకున్నాను. సో ఐ యూజ్ దట్ ఆపర్చునిటీ టు ట్రైన్ మై సెల్ఫ్, అబ్జర్వ్ అండ్ లెర్న్, ఇన్స్టెడ్ ఆఫ్ ఏడ్చే బదులు అక్కడ కూర్చుని నేను బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, నాకేం లేదు. సో దట్ వాజ్ ఏ మేజర్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దాని తర్వాత ఐ స్టార్టెడ్ చూసింగ్ రోల్స్ వెరీ స్మార్ట్లీ. సో సెలెక్టివ్గా అప్పటి నుంచి మీరు ప్రిఫర్ చేస్తారు. అడిగేదాన్ని, ఏముంది నా సీన్, ఏంటి ఒకటైనా ఉంటుందా. సో ఈవెన్ నేను అత్త వదిన చేసిన ఒక సీన్ అయినా నాకంటూ ఉండాలి, ఒక సీన్ అయినా నేను కనిపించాలి, తెలియాలి, రిజిస్టర్ అవ్వాలి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పెళ్లి చూపులు టైం రిలీజ్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్. అప్పుడు ఆ టైంకి మంచి హిట్ అయింది, చాలా డీసెంట్ హిట్ సినిమా కదా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అంటే రిలీజ్ అయిన తర్వాత కానీ. సో అది హిట్ అయింది కదా, అది ఫస్ట్ చేసినప్పుడు అది కూడా ఇండిపెండెంట్ ఫిలిమే, అంతకుముందు నేను ఇండిపెండెంట్ ఫిల్మ్సే చేస్తున్నా, అది ఇండిపెండెంట్ ఫిలిమే. సో అది బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంట్లో నేను పెద్ద ఎక్కువ ఉండను, ఏదో జస్ట్ బిగినింగ్ సీన్స్లో 2 సీన్స్లో ఉంటాను అంతే. దానికే మొత్తం దోస్తులందరినీ వేసుకుని థియేటర్కి వెళ్ళి వాళ్ళందరికీ టికెట్లు నేనే కొని అందరినీ బిగినింగ్ చూడండి, తర్వాత మెరుపుతీగా వెళ్ళిపోతారు, రాను మెరుపుతీగలా వస్తాం, మెరుపుతీగలా వెళ్ళిపోతాను. చూసాను, గుర్తున్నట్టుంది. ఒరే బయటకు రారా, నువ్వు బయటకు రారా, నేను పని చెప్తాను, నేను లాక్ వేసుకోవద్దని చెప్పాను కదా, ఏ చిత్ర ఈ ఛాన్స్ కొట్టేసి నీకు కావాల్సినవన్నీ అడిగేసే, నీ ప్రశ్నలన్నీ అనే సంథింగ్ లైక్ దట్. అవును, ఇంకొకటి కూడా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది నీకు బాగా వాడుకో అని. ఓకే చిత్ర, కొంచెం టైం పడుతుంది, టైంని బాగా వాడుకో, నీకున్న డౌట్లన్నీ అడిగేసే అంట, సంథింగ్ లైక్ దట్, రైట్? సంథింగ్ లైక్ దట్. సో ఇటువంటి అంటే పెళ్లి చూపుల తర్వాత ఇంకా కంటిన్యూస్ వర్క్స్ అంటే ఇట్స్ బీన్ నో గ్యాప్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. అయితే పెళ్లి చూపుల తర్వాత ఒకటేంటంటే, అప్పటిదాకా ర్యాండమ్ ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. అంటే ఎవడు పిలుస్తున్నాడు, ఎక్కడ పిలుస్తున్నాడు సంబంధం లేకుండా, నెలకి 30-40 ఎక్కడ పడితే అక్కడ, ఎవడో అక్కడ అవుతుందంటే వెళ్ళిపోవడం, వాడు ఎవడో కూడా తెలియదు. వెళ్ళిన తర్వాత நம்ம ఎందుకు వచ్చానరా బాబు అనుకునేలాగా తెలీదు. ఇక్కడైతున్నాయి, అక్కడైతున్నాయి అంటే వెళ్ళిపోయేదాన్ని. ర్యాండమ్ ఆడిషన్స్ అన్నిటికీ వెళ్ళిపోయేదాన్ని, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని లేకుండా. అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం, ఆడిషన్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఏ మూల ఏ డోర్ నాక్ చేస్తే ఏముంటుందో తెలియదు కదా, యూ కాంట్ లీవ్ ఎనీ డోర్ కదా. సో ఏ డోర్ నాక్ చేస్తే ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుందో తెలియదు కదా. సో ఐ యూస్ టు గో టు లాట్ ఆఫ్ ఆడిషన్స్. పెళ్లి చూపుల తర్వాత ఒక అప్పుడు కూడా పెళ్లి చూపుల తర్వాత కూడా ఆడిషన్స్కి వెళ్ళా. బట్ డిఫరెన్స్ ఏంటంటే, పెళ్లి చూపుల తర్వాత నాకు కాల్స్ వచ్చి ఆడిషన్స్కి రమ్మన్నారు. అంతకుముందు ఏంటంటే ఎవడు నాకు కాల్ చేయలేదు, నేనేదో కాస్టింగ్ కాల్ సోషల్ మీడియాలో చూసి వాళ్ళకి కాల్ చేసి వెళ్ళిపోవడం, ఎక్కడెవడో ఫోన్ నెంబర్ ఇచ్చాడని వెళ్ళిపోవడము, ఎక్కడెవడో ఆడిషన్ అవుతుందని కానీ ఆఫీస్కి వెళ్ళిపోవడం అలా ఉండేది. పెళ్లి చూపులు ఏంటంటే నాకు కాల్స్ రావడం మొదలెట్టాను. పీపుల్ ఆర్ లైక్ ఇక్కడ ఉంది ఆడిషన్కి రా, ఇక్కడ ఉంది ఆడిషన్కి, అలా. సో అలా కొంచెం పిన్ని క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్ అవి వచ్చాయి పెళ్లి చూపు. అండ్ మీరు అంటే ఇది మెన్షన్ చేశారు, ఎవరు అడిగారో లేదు తెలియదు, బట్ యూ డన్ మహానాయకుడు, మహానాయకుడు, కథానాయకుడు అది చేశారు కదా.
అంటే దాంట్లో కూడా నాకు తెలిసి ప్రాబ్లీ అన్ని అంటే ఇది ఇట్స్ ఎ బిగ్ ఫిలిం అంటే పార్ట్ film. టూ That's టూ too పార్ట్స్ many గా characters. చేశారు. మీరు విద్యాబాలన్ గారితో ఉంటారు సీన్స్ అన్ని. సో మీకు ఆ ఫిలిం ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే ఓ దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తెలుసా ఆ సినిమా. అంటే ఫస్ట్ థింగ్ క్రిష్తో వర్క్ చేయడం వాజ్ వెరీ గుడ్ టు వాచ్ హిమ్ డైరెక్ట్. అండ్ ద అదర్ మేజర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ని. అంటే మా అమ్మని అడిగితే చెప్తుంది నేను ఎన్టీఆర్ అని ఆయన పాటలన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ. అంటే మా అమ్మ వినేది బ్లాక్ అండ్ వైట్, నేను ఆ ఎరా కాదు, నేను బ్లాక్ అండ్ వైట్ ఎరా కాదు, కానీ మా అమ్మ వినేది కాబట్టి నాకు చాలా ఇష్టం ఉండేది. సో నేను ఎన్టీఆర్కి హ్యూజ్ ఫ్యాన్ ఉండేది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ. అంతేకాకుండా ఆయన కృష్ణుడు సినిమా, శ్రీకృష్ణ తులాభారము అవి అంటే చాలా ఇష్టం, వందల సార్లు చూసేదాన్ని అనమాట ఆ సినిమాలని. సో నాకేంటంటే ఎన్టీఆర్ బయోపిక్లో నేను ఉన్నాను కానీ ఫస్ట్ సూపర్ ఎక్సైట్ అయిపోయాను, వెరీ హ్యాపీ కదా. బాగా ఎక్సైట్ అయిపోయాను. అంటే నాకు నిజంగా ఆ టైంలో నాకు 1-2 సీన్స్లో నేను కనిపించినా చాలా అనుకున్నాను నేను. అంటే జస్ట్ టు థింక్ దాట్ నువ్వు చిన్నప్పటి నుంచి ఒకరిని అంత అడ్మైర్ చేసి వాళ్ళ బయోపిక్లో నువ్వు ఒక పార్ట్ ఉన్నావు అంటే దట్స్ ఆబ్వియస్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫీలింగ్ కదా. కానీ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే బాలకృష్ణ గారు, ఆయన ఎంత బాగా మాట్లాడతారంటే సెట్లో, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, అందరితో మాట్లాడతారు చక్కగా. అందులో ఏంటంటే ఆయన ఫ్యామిలీ గురించి సినిమా అయ్యేసరికి ఆయన అందరినీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు. నేను దాంట్లో బాలకృష్ణ గారి పిన్ని రోల్. అవును. సో ఆయన నాకు అనమాట, సో ఆయన నాకు లక్ష్మీ పిన్ని ఇలా ఉండేది, లక్ష్మీ పిన్ని అలా ఉండేవారు, లక్ష్మీ పిన్ని ఇలా అంటుంది, లక్ష్మీ పిన్ని అలా ఉంటుంది అని అన్నీ చెప్పేవాళ్ళు తెలుసు నాకు. అంత కబుర్లు చెప్పేవాళ్ళని. విద్యాబాలన్ అయితే స్వీట్ హార్ట్ ఆవిడ, అసలు నేను ఆవిడ ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు కాబట్టి ఆవిడ ఎక్కువ మందితో మాట్లాడలేకపోయారు. ఎప్పుడు తన టీంతోనే మాట్లాడుతూ ఉండేది. మనకి హిందీ ఇంగ్లీష్ అన్నీ వచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. సో నేను ఫుల్ ఫ్రెండ్స్ అయిపోయాను తనతో. సో నేను తను చాలాసేపు స్పెండ్ చేసేవాళ్ళని టైము. we used to make fun, enjoy with each other and all that, and she's a very nice lady. అంటే కో యాక్టర్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది అందరినీ. షీ వెరీ వండర్ఫుల్. ఇప్పుడు ఆ మూవీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ 2 పార్ట్స్ మూవీలో మీ సీన్స్ ఉంటాయి కొన్ని, అంటే బాలకృష్ణ గారి ఇంట్లో సీన్స్ జరిగేవన్నీ మీరు చేస్తున్నారు. అప్పుడు అంటే ఏంటి మ్యామ్ అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు హోల్ ఫ్యామిలీ మీద తీస్తున్న పిక్చర్ కదా అదంతా, ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ అంటే ఆన్ సెట్స్ లో కానీ ఆఫ్ కెమెరా కానీ ఏమన్నా చెప్తుండేవారా నాన్నగారి గురించి? అమ్మో, బాలకృష్ణ గారితో కూర్చుంటే నాన్నగారి గురించి చెప్పకుండా ఉండరు. ఆయన పిలిచి మరి బిందు రా కూర్చో అని చెప్పి జీడిపప్పులు ఆల్మండ్స్ పెట్టి మరీ చెప్తారు కబుర్లు, నట్స్ అన్ని పెట్టి మరీ చూపించి, ఈ పాట తెలుసా నీకు, ఈ పాట చేసినప్పుడు నాన్నగారు ఈ పాటలో నేను దీనిలో డైలాగ్స్ చెప్పాలని ఆయన డైలాగ్స్ చెప్పేస్తారు. ఎన్టీఆర్ గారు డైలాగ్స్ అన్ని ఆయన సెట్లో చెప్పేస్తారు. చెప్పేసి ఇది చేస్తా అంటే అందులో ఏంటంటే నేను ఆ సినిమాలను చూస్తుండడంతో ఆయన ఇంకా ఎక్సైట్ అయిపోయారు. ఏనా ఈ సినిమాలో ఈ పాట ఇష్టం, నాకు ఆ డైలాగ్ ఇష్టం అంటే కదా నీకు తెలుసా అది, సరే నేను చెప్తా చూడ డైలాగ్ అని చెప్పేవాళ్ళు. అలా కూర్చొని అన్నీ చెప్పేవాళ్ళు ఆయన, కబుర్లు బోల్డ్ కబుర్లు చెప్పేవాళ్ళు. ప్లస్ వాళ్ళ చిన్నోడు వాళ్ళ మనవడి ఫస్ట్ షాట్ జరిగింది, పేరు పెట్టేసి అది బాలకృష్ణ క్యారెక్టర్, వాళ్ళ మనవడు ఫస్ట్ షాట్ అనమాట. ఆ రోజు మొత్తం ఫ్యామిలీ వచ్చారు, బాలకృష్ణ గారి వైఫ్ బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, మొత్తం ఎవ్రీవన్, ద హోల్ ఫ్యామిలీ వాజ్ దేర్ ఆ రోజు. సో ఇట్ వాజ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో మేము గెస్ట్ల కింద వెళ్ళినట్టు ఉండింది. అని అందరు చక్కగా మాట్లాడారు. బాలకృష్ణ గారి వైఫ్ బ్రాహ్మణి, everyone were very friendly to us, they've been very sweet. Maybe that movie was a good experience. Nice experience. It was wonderful talking to the whole family. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉండింది. వాడి బారసాలు, వాడి ఫస్ట్ షాట్లోనే నవ్వటము, అందరం క్లాప్స్ కొట్టడము. అండ్ బాలకృష్ణ గారు బాగా మాట్లాడతారు, అందరినీ పరిచయం చేస్తారు. ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకేమేం షూట్స్ జరుగుతున్నాయి మీవి, ప్రెజెంట్ ఫిల్మ్స్ ఏం జరుగుతున్నాయి? సాయిధరం తేజ్ సినిమా అవుతుంది, ప్రైమ్ షోది. ఓకే. దెన్ మొన్న వచ్చిన అనౌన్స్మెంట్ రీసెంట్ ఒకటి SD18 అదేనా? ఓకే. ప్రైమ్ షో ఏంటంటే ఏం రోల్ అండి మీది, అంటే చెప్పారా చెప్పలేదు? ఇంకా చెప్పకూడదా? చేస్తున్నాం, ఆల్రెడీ చేసాం, 15 days అయిపోయింది. అవునా, మీ రోల్ ఏంటండి? నాదా, నేను సాయిధరం తేజ్ అత్త చేస్తా. అత్త. సో ఇంకోటి ఇది మన బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా ఉంది కదా, సిద్ధు జనల్గడ్డ, దానిలో చేస్తాను. అది ఆల్మోస్ట్ అయిపోయింది, దానిలో చేస్తాను. తరుణ్ భాస్కర్ ఈషారెబ్బా సినిమా చేస్తాను, అంటే ఈషారెబ్బా మదర్. నేను ఈషారెబ్బా గారికి మీరు మదర్ అయిపోయారు అప్పుడు? నేను ఈషారెబ్బాకి మదర్ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. నేను డబ్బింగ్ చేసినప్పుడు చూసి అనుకున్నా, అరే భలే క్యాస్ట్ చేశారు మా ఇద్దరిని అండ్ వీ హ్యావ్ సో మెనీ సిమిలారిటీస్ అండ్ వి లుక్ మదర్ అండ్ డాటర్. అది చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. అదే ఐ కెన్ బి వెరీ గుడ్ ఇన్ మెనీ రోల్స్. అండ్ నేను ఒక లుక్ అంటే మామూలు తగ్ జగదీష్ సినిమా చూసాను, దాంట్లో మీరు నాన్నగారికి అంటే ఒక సీన్ లో కోన్ గోరింటాక్ పెడుతున్నారు. ఏంటి అంటే మీకు అంటే అది చాలా మంది ఉన్న
సినిమా కదా అంటే దానిలో artist- యాక్చువల్లీ దానిలో నా కూతురికి జ్వరం వచ్చినప్పుడు వస్తారు కదా, నాని వచ్చినప్పుడు మాట్లాడతా కదా అక్కడ అదంతా. సో యా, దట్ వాజ్ ఎ నైస్. దానికి నాకు పాపం శివ నిర్వాణ గారు ముందే చెప్పారు, నీ క్యారెక్టర్ సైలెంట్ క్యారెక్టర్. బేసిక్గా వాళ్ళ ఇంట్లో అక్కలు బావలు గొడవలు జరుగుతూ ఉంటాయి, నువ్వు మాత్రం అసలు అంటే నువ్వు మాట్లాడని పెళ్ళావు అనమాట. అంటే వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం సైలెంట్గా ఉంటావు. సో నీకు డైలాగ్స్ ఉండవు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వవు దాంట్లో, యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ కోడలు. సో రేపొద్దున్న సెట్లో మళ్ళీ నువ్వు నాకు డైలాగులు లేవు, నా క్యారెక్టర్ లేదు, అన్ని వాళ్ళే మాట్లాడేసుకుంటాను మాత్రం అడుగుతున్నాను అని పాప ఆయన నాకు ముందే చెప్పేశారు. నీ క్యారెక్టరే అలా రాసుకున్నా నేను. అంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మళ్ళీ నేను ఇంకోటి ఏదో రాసుకోవాలి అక్కడ. కోడల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే, కోడల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఆ ఆస్తి గొడవలు, లేకపోతే జగపతి బాబు స్టెప్ బ్రదర్ కోడల్ ఇన్వాల్వ్మెంట్, ఇంకేదో స్టోరీ రాసుకోవాలి మళ్ళీ. సో నాకు ఓన్లీ ఆ బ్రదర్ స్టెప్ బ్రదర్ కావాలి కానీ ఈ కోడలు పెద్ద ఎక్కువ చేయదు. సో అందుకనే నేను తీసుకున్నాను కూడా చెప్పారు. లేకపోతే జగపతి బాబు వైఫ్ కింద ఎవరో తెలిసిన యాక్టర్ని తీసుకుంటాను, దాంట్లో ఎక్కువ మాట్లాడలేవు కాబట్టి నేను తీసుకున్నాను కూడా చెప్పారు హానెస్ట్గా ఆయన. ఆబ్వియస్లీ సో దే టోల్డ్ మీ. సో ఐమ్ లైక్ ఓకే, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. నాకు ఒక సీన్ ఇచ్చారు కదా పర్ఫామ్ చేయడానికి, ఒక ప్రాపర్, నేను అదే చెప్పాను కదా, నాకు ఏదన్నా కూడా నాకు ఒక సీన్ అయినా ఉండాలి పర్ఫామ్ చేయడానికి. ఆ రిజిస్టర్ అయ్యాను అనుకో, సినిమా హిట్ అయితే వన్ సీన్ చాలు. ఇప్పుడు పుష్పాలో లాగా వన్ సీన్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ టు రిజిస్టర్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఎ సపోర్టింగ్ యాక్టర్ ఫర్ యూ. ఓన్లీ థింగ్ ఏంటంటే క్యారెక్టర్ స్టోరీకి కనెక్టే ఉండాలి. ర్యాండమ్గా నుంచో పెడితే నాకు కొంచెం ఇబ్బంది, నాకు అంతే. అంటే నేను అడిగినప్పుడు ఆ స్టోరీకి నేను ఎలా కాంట్రిబ్యూట్ చేశాను, అట్లీస్ట్ ఆ వన్ సీన్తో నేను ఏమైనా కాంట్రిబ్యూట్ చేశాను ఆ స్టోరీకి అన్నది నా క్వశ్చన్ మార్క్. అది సాటిస్ఫై చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ నౌ. ఐ వాంట్ మచ్ మోర్ స్క్రీన్ టైమ్. దట్ ఈస్ వై ఐ డూ వెబ్ సిరీస్. మహానటిలో కొన్ని సీన్స్ మీరు షూట్ అయినవి కూడా కొన్ని అన్ఫార్చునేట్లీ ఏంటంటే సినిమా లెంత్ అనేది ఇప్పుడు లెంత్ కాదు, అది క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయొద్దు అనుకున్నారు. పుష్పవల్లి క్యారెక్టర్ ఇస్ ఎ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ సీన్స్ చేసినా కూడా వాళ్ళ క్యారెక్టర్ వద్దు అనుకున్నారు. సో దే డిడ్ నాట్ వాంట్ టు ఇంట్రొడ్యూస్ దట్ క్యారెక్టర్ బేసిక్లీ. బట్ మీకు అంటే తర్వాత ఏమైనా చెప్పారంటే ఇప్పుడు మీ రోల్ కొంచెం అంటే జస్ట్ కనిపిస్తుంది అలా? అన్ఫార్చునేట్లీ ఏంటంటే నాకెవరు చెప్పలేదు, ఓకే, నాకెవరు కమ్యూనికేట్ చేయలేదు. ఐ విష్ దే హ్యాడ్ కమ్యూనికేటెడ్, బట్ దే మస్ట్ బి బిజీ విత్ రిలీజెస్, దాంట్లో బిజీ ఉండి ఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో చెప్తారనుకున్నారేమో. అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నాకు క్లూ ఇచ్చింది, నాకే పిచ్చిదాన్ని, నాకు అందలే క్లూ, తను డైరెక్ట్గా చెప్పకుండా ఫైనల్ కట్ చూసుకో బిందు చూసుకో అన్నట్టు. అంటే మనం ఉన్నా లేకపోయినా మన ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలి అంత ఎఫర్ట్స్ అయితే ఇస్తాం కదా ఎనీ క్యారెక్టర్. ఉండమన్న విషయం మనకు తర్వాత తెలుస్తుంది అంతే. అప్పుడు ఎలా తెలుస్తుంది నీకు? నేను డబ్బింగ్ కూడా చేశాను ఆ క్యారెక్టర్. అవును డబ్బింగ్ చేశారు. అండ్ మీకు మోస్ట్లీ దుల్కర్ సల్మాన్ గారితో ఎక్కువ సీన్స్ కూడా షూట్ చేశారు కదా. సో ఎక్కువేం కాదు, దుల్కర్ సల్మాన్ తో ఒక సీన్ ఉంటుంది, సావిత్రి అండ్ దుల్కర్ తో ఇంకో సీన్ ఉంటుంది. దేవర్ ఓన్లీ 2 scenes బేసికలీ. పెద్ద సీన్లు కూడా ఏం లేవు, 2 scenes. ఆ 2 scenes తీసేశారు, బట్ ఇంపార్టెంట్ సీన్స్ అవి. బట్ ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేక, ఆర్ ఆ క్యారెక్టర్ని చూపించడం ఇష్టం లేకనో, లేకపోతే దే డోంట్ వాంట్ టు ఎస్టాబ్లిష్ వాట్ ఎవర్ విత్ ద కాంట్రవర్సీ, వాట్ ఎవర్ ద రీజన్, దేర్ రీజన్స్ ఆర్. లేదు, అయితే నాకు సినిమా ఫస్ట్ డే చూసే అలవాటు లేదు నా సినిమా, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో నాకు మా ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు లేవు కదా అని, అస్సలు లేనంటే అస్సలు లేవు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే అవును బిందు వద్దనుకున్నారు తీసేశారు అని. సో అది కొంచెం బాగా డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే ఐ థాట్ దట్ వుడ్ బీ ఏ బ్రేక్ ఫర్ మీ, బికాస్ టు ప్లే దుల్కర్ స్పేర్ ఆ టైంలో ఫ్రెండ్ క్యారెక్టర్, పిన్ని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఆర్ నేనే రాజు నేనే మంత్రం విలన్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దుల్కర్ వైఫ్ ఆపర్చునిటీ రావటం అనేది వెరీ రేర్ ఆపర్చునిటీ. సో టు ప్లే దుల్కర్ స్పేర్ అండ్ ఇన్ ఎ మూవీ లైక్ మహానటి, ఆబ్వియస్లీ మోర్ పీపుల్ విల్ సీ. నీకు ఆ ఒక్క 2 scenes ఉన్నా చాలు కదా ఫర్ యూ టు బీ రికగ్నైజ్డ్. సో ద మేజర్ ఆపర్చునిటీ పోయిన ఫీలింగ్ కలిగింది నాకు. సో ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. బట్ దెన్ స్లోలీ యూ గెట్ టు అర్థమైపోతుంది. ఈ ఒక పాయింట్ తర్వాత ఏమర్థమైపోతుందంటే మన చేతుల్లో ఏమీ లేదు, వెళ్ళటం చేయటం వరకే మంది, వెళ్ళి చూడటం ఉన్నామా లేదా. అందుకే నేను ఇప్పటికీ నా సినిమాలు నేను చూడను. ఫస్ట్ ఎవరైనా చూశాక ఏం సీన్లు ఉన్నాయి ఏం సీన్లు లేవు అని అడుగుతా. ఓకే, అప్పుడు నేను అటెంప్ట్ చేయాలా వద్దా డిసైడ్ చేస్తా చూడటానికి. బికాస్ నేను ఫస్ట్ టైం చూసేసి ఇది వస్తుందా అది వద్దు నాకు ఆ ఫీలింగ్ వద్దు. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో నేను వస్తానా ఆ సీన్ వస్తుందా రాదా, అయ్యో ఓహో ఆ సీన్ ఇవ్వలేదా, ఐ డోంట్ వాంట్ దట్. సో అలా అంటే ఇప్పుడు మీరు జనరల్ ఇప్పుడు చాలా సినిమాలు 2014-24 అంటే మీరు మోస్ట్లీ చాలా సినిమాలు చేస్తున్నారు. అలా మీరు బాగా మీరు మనసుకి నచ్చి మీరు బాగా చేసిన సినిమా దాంట్లో మీ రోల్ అంటే ఏమైనా తగ్గించడం అలా కొంచెం సీన్స్ లేకపోవడం మీరు ఎప్పుడైనా యూ ఫెల్ట్ అని? అంటే మహానటే, మేజర్లీ మహానటే. మిగతా వాటిలో కొంచెం సీన్స్ తగ్గించినా అంత ఫీల్ అవ్వలేదు నేను. అంటే నీకేమైపోతుంది అంటే పెద్ద జట్కా తగిలిన తర్వాత చిన్న చిన్న ఎడిట్లు ఒక్కొక్కటి 2 సీన్లు తీసేస్తా
అంతే. సర్లే కామనే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత డిసప్పాయింట్మెంట్ ఏం ఉండదు. ఏముంది ఇంకా పార్ట్ ఆఫ్ ద జాబ్ కదా, ఎవడేం చేయలేదు. ఎవరి తప్పు కూడా కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళకి టైం అవ్వచ్చు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి సినిమా ముఖ్యం, నేనున్నానా లేదా కాదు కదా ముఖ్యం, సినిమా అనేది ముఖ్యం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద మూవీ, నో వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. సో ఆ జట్కా తర్వాత పెద్ద అంత డిసప్పాయింటెడ్గా నేను పెద్ద అంత ఏం ఫీల్ అవ్వలేదు. పోతే ఒక రెండు సార్లు అరే ఆ సీన్ బాగా చేశానే, బాగుండేదే, ఉంచితే ఎందుకు తీసేసి ఉంటారు, ఓ మేబీ స్టోరీలో ఇలా వస్తే ఇలా అనుకుని, అంటే నేను ఇంకా డైరెక్టర్ తరఫు నుంచి ఆలోచించడం మొదలెడతా. కరెక్టే కదా, ఇది చేస్తే అది చేస్తే ఇది ఉండదు కదా సీన్, అలా ఆలోచించడం మొదలెడతాను నేను. ప్రాక్టికల్గా మీరు ఐ గో ఇన్ టు దట్ ప్రాక్టికల్ మోడ్, నేనే జస్టిఫికేషన్ ఇచ్చేసుకుంటాను. వెబ్ సిరీస్ మీరు చాలా చేశారు, ఈ మధ్య పరువు చేశారు అండ్ వ్యవస్థ చేశారు. అండ్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్లు అండ్ ఫిలిమ్స్ మేనేజ్ చేసుకుంటూ బోత్ యు డన్ కదా, అంటే ఏది బాగా కంఫర్టబుల్ అనిపిస్తుంది? అంటే వెబ్ సిరీస్ చేసుకోవడం కంఫర్టబుల్ అనిపిస్తుందా, సినిమాలు చేయడం? సినిమాలు కంఫర్టబుల్, వెబ్ సిరీస్ ఇస్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. కంఫర్ట్ అంటే నాకు తెలియదు, నువ్వు కంఫర్ట్ అంటే ఎలా అంటున్నావో. అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇందాక సినిమాలు కంఫర్టబుల్ ఎందుకంటే కంటిన్యూస్ గా ఉండదు కాబట్టి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు పిలుస్తారు, అప్పటిదాకా వేరే పని చేసుకోవచ్చు హ్యాపీగా. బట్ వెబ్ సిరీస్ ఇస్ నాట్ లైక్ దట్ కదా, కంటిన్యూస్ క్యారెక్టర్ ఉంటుంది. రెండింటికి అడ్వాంటేజ్ ఉంది. ఒక సినిమా ఏంటంటే నువ్వు చేసిన చిన్న క్యారెక్టర్ అయినా ఇట్ విల్ హ్యావ్ మోర్ రీచ్, వైడర్ రీచ్. సో ఇది చేయాలి అది చేయాలి. ఇది ఎందుకు చేయాలంటే నువ్వు చిన్న సినిమాలు చేసిన వైడర్ రీచ్ వచ్చింది అనుకో, వెబ్ సిరీస్లో ఆలోచించేటప్పుడు ఆ ఒక్క సీన్ చూసి వెబ్ సిరీస్లో నీకు మంచి సీన్, మంచి క్యారెక్టర్ రాస్తారు. ఈ అమ్మాయి బాగా చేసింది కదా, సో ఈ అమ్మాయిని ఇక్కడ వాడుకోవచ్చు అని. అండ్ వెబ్ సిరీస్లో ఒక్కసారికి ఒక క్యారెక్టర్ వస్తుంది, దానికి ఒక ఆర్క్ ఉంటుంది, యూ విల్ బీ ఇన్ లాడ్ ఆఫ్ ఎపిసోడ్స్, విల్ హ్యావ్ ఎ మచ్ స్క్రీన్ టైమ్ ఉంటుంది, నీకు క్యారెక్టర్కి ఒక పాత్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెబ్ సిరీస్లో కట్ చేయడానికి ఉండదు, సీన్ మొత్తం పెడతారు కదా, పెడతారు హ్యాపీగా పెడతారు, కట్ చేయరు. యూ విల్ బీ దేర్ అండ్ యుల్ హ్యావ్ ఎన్ ఆర్క్, యుల్ హ్యావ్ ఎ స్టార్టింగ్ అండ్ ఎన్ ఎండ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ ఎంజాయ్ పర్సనల్లీ. నాకు వెబ్ సిరీస్లో మంచి క్యారెక్టర్ వస్తే నేను సూపర్ ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే obviously as any actor, నేను ఒక్కదానే కాదు, every actor is greedy, every actor wants more screen time, every actor wants to perform. So just like every actor I would love to do that, but I will do this also because నాకు అది లెర్నింగ్. నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నేర్చుకుంటాను. పెద్ద డైరెక్టర్స్ దగ్గర వాళ్ళు చేసిన 2-3 సీన్లు అబ్జర్వ్ చేసినా చాలు, యూ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. యాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే నేర్చుకుంటాము, సపోర్టింగ్ యాక్టర్స్ని, రావు రమేష్, హర్షవర్ధన్ గారు, వాళ్ళతో యాక్ట్ చేస్తుంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళిద్దరిని చూసి ఎంత నేర్చుకున్నా తెలుసా నేను ఆ సెట్స్లో. వాళ్ళిద్దరిని క్వశ్చన్లు అడుగుతాను. హర్ష గారు అయితే తిట్టేస్తాను నన్ను, ఎప్పుడు చూడు ఏంటో క్వశ్చన్, ఆయన చేస్తుందని కూడా ఇలా ఎందుకు చేశారు, మీకు ఇలానే చేయాలని ఎందుకు అనిపించింది, అలా ఎందుకు అనిపించలేదు, నేనైతే ఇలా చేసేదాన్ని మీరు అలా ఎందుకని. యాజ్ ఎ స్టూడెంట్ ఐ లెర్న్ ఎ లాట్. సో నాకు అవన్నీ కూడా అడ్వాంటేజ్ అయితే నాకు యాజ్ అన్ యాక్టర్. సో దట్స్ బీన్ యువర్ మేనేజింగ్ బోత్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ అనమాట. నేనే రాజు నేనే మంత్రి మీకు ఒక మంచి అప్లాస్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించింది. అంటే కాజల్ని కాల్తో తన్నే సీన్ అదంతా ఉంటుంది కదా, మీకు అంటే ఏమైనా అనిపించింది మీకు ఫస్ట్ హౌ ఇట్, అంటే మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ మీరు చేసిన తర్వాత వాట్ యూ ఫెల్ట్ దట్ రియాక్షన్? అంటే ఫస్ట్ ఆపర్చునిటీ అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు ఫ్రెండ్ నిహారిక అని తను ఏం చెప్పిందంటే, తేజ గారు ఆడిషన్స్ చేస్తున్నారు ఆయన సినిమాకి వెళ్ళు అని చెప్పింది. వెళ్ళాను ఆడిషన్స్కి, ఓపెన్ ఆడిషన్స్ ఓపెన్ ఆడిషన్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన చూసి నీ ఫొటోస్ ఏమన్నా చూపి అన్నారు. అంటే డిఫరెంట్ ఫొటోస్ చూపిస్తే ఇలా చూసి ఏం చేసామంటే ఇలా కొంచెం థియేటర్ వర్క్ చేశాను సార్, ఇది చేశానంటే, నిన్ను ఎనీవేర్ బిట్వీన్ 24 to 34 ఏజ్ గ్రూప్లో ఎక్కడైనా వాడుకోవచ్చమ్మా నీ ఫేస్ని అన్నారు. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే దట్. తేజ గారు దట్ నిన్ను యంగ్ నుంచి ఓల్డ్ దాకా ఏ ఏజ్ గ్రూప్లో అయినా నిన్ను వాడుకోవచ్చు అన్నారు ఆయన. అని ఫేస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది నీకు, ఇది ఉంది అని. నేను ఒక సినిమా చేస్తున్నాను, ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, నేను ఒక సినిమా చేస్తున్నాను తర్వాత, ఆ సినిమా నేను రాజశేఖర్ గారితో చేస్తున్నాను. నేను దాంట్లో ఒక విలన్ ఉంటుంది, సర్పంచ్ వైఫ్, దానికి నువ్వు బాగా సూట్ అవుతావు నువ్వు. నీలో నేను ఒక ఆడిషన్ వీడియో చూపించడానికి, నేను ఆల్రెడీ చేసింది ఒకటి. ఆయనకు దాంట్లో నా లుక్ ఒకటి నచ్చింది అనమాట, బొట్టు పెట్టుకునేదో సంథింగ్, ఏదో గయ్యాళి పెళ్ళాం కింద చేశాను అదేదో. ఆయన చూసి నేను దాంట్లో నీకు ఆ గయ్యాళిది గెటప్ అది సూట్ అవుతుంది అన్నారు. పిలుస్తాను అని చెప్పేసి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి రాహుల్ నెంబర్ నోట్ చేసుకున్నారు. ఓకే అనుకున్నా, అమ్మయ్య ఆయనకు పాజిటివ్ ఉంది, పిలుస్తా అన్నారు. అయిపోయింది, 1 year అయిపోయింది, నాకు ఎప్పుడు కాల్ రాలేదు. సరిపోయింది ఓకే అనుకున్నా. సురేష్ ప్రొడక్షన్స్కి కాల్ వచ్చింది ఒకసారి. సో వస్తే 1 year తర్వాత, ఆయన అన్న తర్వాత 1 year తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వేరే దేనికో కాల్ వచ్చి ఏదో యాక్ట్ చేయమన్నారు. యాక్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి అప్పుడు తేజ గారు అక్కడ కనిపిస్తే, సార్ హలో నన్ను గుర్తుపట్టారంటే ఇలా చూసి ఇలా అన్నారు. అంటే సార్ 1 year బ్యాక్ మీరు రాజశేఖర్తో ఒక సినిమా చూసి తీస్తున్నాను, నీకు విలన్ క్యారెక్టర్ ఇస్తాను సర్పంచ్ వైఫ్ అని అన్నారు సార్. అంటే
అని రాహుల్ ఏంటి అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్తో. అంటే సార్ ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇస్తున్నాం సార్ ఇప్పుడు అని. అంటే అదే సినిమా రానాతో ఇస్తున్నారు, చేంజ్ అయింది. చేంజ్ అయింది. అయితే ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇస్తున్నాను సార్ అంటే ఇన్స్పెక్టర్ అంటే అది కూడా సెలెక్ట్ అయిపోయింది సార్. ఏం మిగిలింది అంటే అది ఎమ్మెల్యే వైఫ్ అంటే అది కూడా వేరే వాళ్ళు అంటే పిఏది ఉంది సార్ అంటే నేను సార్ అలాంటి క్యారెక్టర్స్ నేను చెయ్యను ఇట్లా అన్న. అంటే తేజ గారు ఇలా చూసి రాహుల్ని సరే నెక్స్ట్ టైం స్క్రీన్ టెస్ట్కి లుక్ టెస్ట్కి పిలువు తర్వాత చూద్దాము అన్నారు. తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత స్క్రీన్ టెస్ట్ లుక్ టెస్ట్ అన్నారు. లుక్ టెస్ట్లో నాకు రకరకాల గెటప్ వేశారు, ఫోటోలు తీశారు, రమ్మన్నారు, సురేష్ ప్రొడక్షన్స్ అంతా చేశారు, అంత అయింది. కానీ నాకు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు దట్ అవి ఎవరెవరైతే ఫస్ట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను, నేను వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే కాదు, ఆ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత నాకు ఒక కాల్ వచ్చి సేమ్ నాకు పుష్ప ఎలా జరిగిందో నేను ఏ రాజు మంత్రి అలానే జరిగింది. పొద్దున కాల్ వచ్చి మ్యామ్ ఫ్రీ ఉన్నారా ఈరోజు, ఇంట్లో నిద్రపోతున్నా సార్, అర్జెంటుగా సెట్కి రమ్మన్నారు, సామీర్పేట దగ్గర ఎక్కడో షూట్ చేస్తున్నారు, ఇప్పుడు రావాలి అక్కడ దాకా అంటే రమ్మన్నారు సార్ ఇప్పుడే మిమ్మల్ని. సరే నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను. అంటే సార్ చీర కట్టుకు రమ్మన్నారు. నేను జనరల్లీ డైరెక్టర్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకుని వెళ్తాను. ఎక్కడ ఏ డైరెక్టర్ని కలవడానికి వెళ్ళినా శారీ కట్టుకుని వెళ్తా. మరి ఇలా వెళ్ళాలంటే ప్యాంట్ షర్ట్లో వెళ్ళాలంటే మీరు అన్నట్టే ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లేవమ్మా అంటారు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను చీరలు కట్టుకుని వెళ్తాను నేను. సో చీర కట్టుకుని వెళ్ళంగానే సార్ మేకప్ వేసుకున్నావు అన్నాడు. సార్ లేదు సార్ వచ్చేసాను టకటక అన్న. అంటే వేసుకోకు అని చెప్పి డైలాగ్ ఇవ్వండి సెట్లోకి వచ్చేసేయండి అని చెప్పి డైలాగ్ ఇచ్చారు. సెట్లో వచ్చిన తర్వాత క్యాథరిన్ పిలిచారు, నన్ను పెట్టారు, చేయమన్నారు. చేయగానే ఫస్ట్ టేక్కి చాలా బాగా చేసావు అన్నారు. అనగానే కో డైరెక్టర్ వచ్చి ఆయన ఇప్పటిదాకా బాగా చేసావు అన్న వర్డ్ ఎవరికి అనలేదు సెట్లో. యు ద ఫస్ట్ పర్సన్ హీ సెట్ దట్ ఆన్ దిస్ సెట్ బాగా చేసావు అని. అంటే ఇప్పుడు నేను చేసింది ఆడిషన్ అంటే లేదు యాక్చువల్లీ టేక్ చేశారు. ఇదే సీన్ నాకు పుష్పకు జరిగింది. అవునా? పుష్ప 1కి నేను మదర్ క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్ళాను. మదర్ క్యారెక్టర్ ఆడిషన్కి వెళ్ళి 3 రౌండ్స్ అయ్యింది. లుక్ టెస్ట్ చేశారు, లుక్ టెస్ట్లో రిజెక్ట్ అయ్యాను నేను. 1 year తర్వాత నాకు కాల్ వచ్చింది అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ దగ్గర నుంచి, మేడం ఫ్రీ ఉన్నారా ఈరోజు. లక్కీగా ఆ రోజు కూడా నాకు షూట్ లేదు, ఇంట్లో నిద్రపోతున్నా. సార్ సారథి స్టూడెంట్స్కి రమ్మన్నారు. ఇమీడియట్గా వెళ్ళిపోయాను, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోగానే లుక్ అంటే లోపలికి వెళ్ళారు, ఈ లుక్ చేశారు, ఫోటోలు తీశారు. మళ్ళీ హాఫ్ డే నా లుక్ని మారుస్తున్నారు, సార్ చూస్తున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అక్కడ షూట్ జరుగుతుంది సారథి స్టూడియోస్లో. అయిపోగానే సెట్లోకి వెళ్ళిపోయి ఒక సీన్ చేయించేశారు. ఆ సీన్ ఈజ్ ఇన్ ద మూవీ. సో ఆ సీన్ కాదు, దాని తర్వాత సీన్ ఉండింది, ఆ సీన్ కట్ అయిపోయింది సినిమాలో. బట్ దట్ వాజ్ మై టేక్. సో మీరు అంటే పుష్పకి అమ్మగా వెళ్ళాల్సింది వదినగా అయ్యారనమాట. సో మీకు రాసి పెట్టింది యాక్చువల్లీ మీరు పుష్ప మూవీలో ఉండాలి ఏదో ఒక రకంగా. అంటే ఆయనకి బహుశా ఆడిషన్స్ నచ్చి ఉంటాయి, బస్ అమ్మ లుక్ వర్కౌట్ అయ్యి ఉండదు. సో ఆయన మీరు అమ్మ అంటే జీర్ణించుకోలేకపోయారే. ఏం కాదు, నేను అమ్మ బాగా చేస్తాను. బబుల్ గమ్ లో చేశాను. అసలు నాకు బబుల్ గమ్ అయితే ఇప్పుడు చెప్పాలి యాక్చువల్ దాని గురించి. బబుల్ గమ్ చూసినప్పుడు నిజంగా ఒక పేరెంట్ అంటే మదర్ అండ్ ఫాదర్ ఇలా ఉంటే బాగుంటదేమో లైఫ్ అన్నట్టు అనిపించింది అనమాట. మంచి సపోర్టివ్ పేరు. రవికాంత్ గారు డైరెక్టర్ కదా. ఇలా అనకండి నాతో. ఆ రోజు అలా అయింది తెలుసా, లుక్ టెస్ట్ అప్పుడు, పుష్ప లుక్ టెస్ట్ అప్పుడు. అఫ్కోర్స్ అందుకని తీసేశారని నేను చెప్పట్లేదు, ఆబ్వియస్లీ అందరూ కలిసి అన్ని చూస్తారు అనుకో, బాడీ లాంగ్వేజ్ చూస్తారు, అన్ని ఇస్తారు. కానీ ఆ రోజు ఆ మేకప్ అతను చూడాలి. యంగ్ అమ్మ, ఓల్డ్ అమ్మ 2 గెటప్ వేసి 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఇచ్చి చేయమన్నారు అనమాట మమ్మల్ని. ఓల్డ్ అమ్మ మేకప్ వేస్తుంది, మేకప్ ఇంకా వేయమ్మా, ఇక్కడ ఈ అమ్మాయికి ఆ వైట్ హెయిర్ అయ్యి ఇక్కడ కళ్ళ కింద ఇజ్జయ్యి అజ్జయ్యి కొంచెం ఇట్లా రింకిల్స్ పెట్టిందంటే ఈమెకి ఎంత వేసినా ఈమె ఓల్డ్ కనిపించట్లే. అంటే ఎందుకు నాన్న వచ్చే రోజులు పోగొడతావు, నువ్వు వేసేదేదో వేసుకో, మాట్లాడకు నాన్న. లేదు మేడం మీరు చాలా ఇంకా వద్దు, నాకు కాంప్లిమెంట్స్ వద్దు. అలా నీకు చెప్తున్నా, నువ్వు మాటిగా అలా అన్నావు అనుకో, ఇచ్చేవాడు కూడా ఓహో ఈవిడ అమ్మలా కనిపించదేమో, ఈవిడ అమ్మని చేయకండి అంటారు రేపు పొద్దున. అమ్మ క్యారెక్టర్స్ నేను అమ్మ చేయటం మొదలెట్టిన రీజన్ ఏంటంటే మిగతా క్యారెక్టర్స్కి స్కోప్ ఉండట్లేదు సినిమాల్లో. అత్తలు చేసినా పిన్నులు చేసినా వెనకాల నుంచోడము, 1-2 లైన్స్ ఇస్తున్నారు, లేకపోతే అంటే వెరీ రేర్లీ ఉంటాయి, కొందరికి ఉంటాయి. వండర్ఫుల్ యాక్టర్స్, గుడ్ యాక్టర్స్, దే హ్యావ్ డన్ వండర్ఫుల్ సీన్స్ విత్ అత్త పిన్ని కాదనట్లే. కానీ ఇన్ జనరల్ చెప్తున్నా, అంటే 1 సినిమాలు రావడం కాదు కదా, మనకి ఎప్పుడు సినిమాలు వస్తూ ఉండాలి కదా. అలా చూసుకుంటే అత్తలకి పిన్నులకి అక్కలకి అలా 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 రోల్స్ డైలాగ్స్ ఉంటాయి. అమ్మ అనగానే you will have more screen presence. So I want amma, నాకు ఎంగ వద్దు, నాకు హీరో కనిపించినప్పుడల్లా అమ్మ కనిపిస్తుంది. కానీ అలానే I don't want to be typecasted. If there is a character which I can do, which is urban and which is different and which has a much big screen space, like a collector or లేకపోతే police inspector, because I can carry myself off. కాబట్టి అలాంటి వాటికి స్కోప్ ఉన్నవైనా ఐ విల్ డూ బ్రిలియంట్లీ. ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్ యాజ్ అమ్మ, బట్ వస్తున్న అమ్మ క్యారెక్టర్ని పోగొట్టద్దు మీరు.
నన్ను పొగిడి. అంటే కొంతమంది ఉన్నారండి అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు కలర్ స్వాతి గారు కానీ మీరు కానీ మీకు పెద్ద క్యారెక్టర్స్ బీన్ అంటే మీరు అలానే ఉండాలి అంటే 2014 నుంచి మీరు 24 దాకా అలానే ఉన్నారు కదా 24 నుంచి 34 దాకా మీరు అలానే ఉండాలన్నట్టు మై ఒపీనియన్. హోప్ చేద్దాం. అంటే అట్లీస్ట్ నాకు ట్రాన్స్ఫార్మ్ కదా, యా పీపుల్ హ్యావ్ సీన్. ఇప్పుడు జనాలు చూసారు కాబట్టి ఈ అమ్మాయి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వగలదు అన్ని రకాలుగా, కాబట్టి హోప్ఫుల్లీ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. నేను ఇలా కనిపించడం కారణం కూడా అదే అనమాట, జనాలకి హలో నేను వేరే క్యారెక్టర్లు చేస్తాయో ఇట్లా కనిపిస్తా అని చెప్పడానికి. నాకు నేనే రాజు నేనే మంత్రిలో మీరు కాజల్ని తన్నే సీన్ ఉంటుంది కదా, అది చేస్తున్నప్పుడు వాట్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఇలా తొయ్యాలి కదా ప్రెగ్నెంట్ లేడీ, సో ఏంటి అంటే అది చేసేటప్పుడు మీరు అంటే అక్కడ నీళ్లు ఉంటాయి, సో తొయ్యమన్నారు సార్, అక్కడ మెట్లు ఉన్నాయి నిజంగానే. సో నేను డైలాగ్ చెప్తూ వచ్చి అదేదో లాగేసి డైలాగ్ ఫినిష్ చేసి తొయ్యాలన్నమాట. సో నేను కొంచెం భయపడ్డాను. ఒక రిహార్సల్ చేశాను, నడుచుకుంటూ వెళ్ళి ఇలా నుంచి తోసేది. ఐ వాజ్ లైక్ ఓకే, ఐ వాజ్ విత్ ద డైలాగ్ ఓకే అండ్ ఎవ్రీథింగ్. బట్ నాకేంటంటే నేను నిజంగా తోసేస్తానేమో కాజల్ అని భయం నాకు, ఎందుకంటే నాకు ఒక పిచ్చి, నేను క్యారెక్టర్లో ఉన్నాను అంటే మళ్ళీ ఆ డైలాగు క్యారెక్టర్ దీనిలోకి వెళ్ళిపోయి వాట్ ఇఫ్ ఐ డూ ఇట్ ఫోర్స్ఫుల్లీ నిజంగా అని ఒక టెన్షన్ వచ్చింది నాకు. సో నేను కాజల్కి చెప్పాను, నేను టచ్ చేయకుండా ఇలా అంటాను నేను, ఎందుకంటే నేను ముట్టి టచ్ చేసి అంటే వెనకాల మెట్లు ఉన్నాయి, నిజంగా నేను పడిపోతే నాకు భయము అన్న. నో 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 పుష్, ఐ కెన్ మేనేజ్, ఐ కెన్ హోల్డ్ ఇట్, పుష్ పుష్ ఐ కెన్ హోల్డ్ ఇట్ అంది. నన్ను ఐ జస్ట్ లైట్లీ పుష్ అంటే యా ఇట్స్ ఫైన్ ఇట్స్ ఫైన్ ఇట్స్ ఫైన్ అంది. ప్లస్ అమ్మాయి తడిసిపోయి ఉంటుంది. సో నన్ను ఓకే అని చెప్పి నేను కాన్షియస్గా అనుకున్నా బీ కేర్ఫుల్ అని, తను ఎక్కువ పుష్ చేయకు పడిపోతే కష్టం. సో నేను డైలాగ్ చెప్పుకుంటే వెళ్ళా, లాగాను ఇట్లా పుష్ చేసి వెళ్ళాను. ఆ అమ్మాయి నుంచి తడిసిన నీళ్ళు ఇలా కారి ముందుకొచ్చి నేను దానికి జారి నేను పడ్డా. సో తను పడుతుందేమో అని టెన్షన్ పడి నేను పడ్డా. ఏంటి అప్పుడు తేజ గారు రియాక్షన్ ఏం చేయలేదు, తేజ గారు లేపి ఓకేనా బాగా నెక్స్ట్ టేక్, ఆయన అంతే జస్ట్ మూవ్ అని, ఆయన బాగానే ఉన్నా బాగా అయితే వెళ్ళి టేక్ చేస్తాను, నేను లేచి టేక్ చేస్తాను. సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఇప్పుడు పుష్ప 1, 2 మీకు మొత్తం రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారండి? అంటే రెమ్యునరేషన్ నేను రెగ్యులర్గా తీసుకున్నాను. నేనేం పెద్ద పుష్ప మైత్రి కదా అని చెప్పి నాకేం పెద్ద ఎక్కువ ఇచ్చారు అలానే ఇచ్చారు. ఎప్పుడైనా సరే నీకు నార్మల్గా నీ మార్కెట్ ఎలా ఉంటుందో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా అంతే ఇస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే లో బడ్జెట్ వాళ్ళైతే మేడం కొంచెం తగ్గించుకోండి మా బడ్జెట్లో అంటారు. పెద్ద సినిమాలు అయితే ఇదేంటి నీకు ఇంత పెద్ద సినిమా ఆఫర్ ఇస్తున్నాం కదా తగ్గించుకో అంటారు. ఎవరైనా తగ్గించుకోమని అడుగుతాడు. ఎవడు నీకు ఎక్కువ ఇస్తాం పెద్ద సినిమా చిన్న సినిమా అని ఎవడు అంటారు. లేదు తర్వాత పెరుగుతుందేమో, తర్వాత మనం పెంచుతాము చూస్తాము, మార్కెట్లో పెంచుతుంటే వాళ్ళు తీసుకుంటే పెరుగుతుంది. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆర్గానికలీ. నీకు పెంచినప్పుడు నీకు ఆఫర్స్ వస్తున్నాయి అంటే నీ రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆర్గానికలీ. అంటే వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. కాల్ చేస్తే నేను ఎవరు తెలుసుకో పుష్ప వదిన్ని కొంచెం పెంచాలా అలా అనలేం కానీ పెంచుతాము. ఏంటి సార్ ఇది చేసిన తర్వాత కూడా పెంచకపోతే ఎలా అని అడుగుతాం. వాళ్ళేమో అంటే అది మైత్రి మేడం మీకు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తారు, మా చిన్న సినిమా మేడం అంటారు. వాళ్ళకి అర్థం కాదేంటంటే మైత్రి కూడా మీలానే చెప్తుంది. ఓన్లీ డిఫరెన్స్ అంటే మైత్రి విల్ బి లైక్ దిస్ ఈస్ సచ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ అంటారు. అలానే వాళ్ళు మార్కెట్ రేటే ఇస్తారు, కాదని నేను అనట్లేదు. ఎవడు నీ మార్కెట్లో నీ రెమ్యునరేషన్ ఎంత నడుస్తుందో దానికంటే ఎక్కువ ఎవడు ఇవ్వడు. కావాలంటే ఇంకా తక్కువ చేసుకోండి మేడం అని అడుగుతారు తప్ప. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us టుడే అండ్ వెరీ హ్యాపీ. మీరు ఇలానే మంచి మంచి రోల్స్ చేస్తూ ఇలా అంటే కొంచెం అప్పుడప్పుడు సిస్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా చేయండి. చేద్దాం మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ రాయి, అంటే హీరోయిన్ పక్కన త్రూ అవుట్ ఉండి హెల్ప్ చేసి కొందరు ఉంటారు కదా ఫ్రెండ్స్ క్యారెక్టర్. మంచి కాల్పిక గణేష్ చేసింది కొన్నిసార్లు అట్లాంటి. అదే మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటే ఎందుకు చేయము. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ద క్యారెక్టర్ ఇస్. ఫ్రెండా అమ్మనా పిన్నా అన్నది పాయింట్ కాదు అసలు. సో డెఫినెట్గా అండి. So thank you and once again congratulations for your Pushpa journey. Thank you so much and thank you for talking to me.